సంపూర్ణ కార్తీక మహాపురాణం 6వ రోజు పారాయణం. ఏకాదశ అధ్యాయము. వశిష్ఠ: ఓ మహారాజా, కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవసేపులతో పూజిస్తారో వాళ్ళకి చంద్రాయన ఫలము కలుగుతుంది. గరికతోనూ కుశలముతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నాన ఆచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను నుచించేవాళ్ళు వైకుంఠ పురాణ పాతకులు స్తోత్రాలు కూడా విగత పావులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకుదాహరణగా వినినంత మాత్రాన్నే సర్వపాపాలు శమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలన్నిటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతిమిత్ర సర్వసముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేదట. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతనియందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠపరురాలై ఉండేది. కొన్నాళ్ళ తరువాత కూలితో జీవించడం కష్టమని భావించి మందరుడు వనగతుడై ఖడ్గపాణియై దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనము అపహరించి కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకునిపోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపుని ద్రవ్యాన్నంతను అపహరింపచేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని, దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకు పోబోయాడు. కాని అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్దపులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు అపహరించుకున్నారు. ఆ జగద్దంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మందరవ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలముద్రనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురినీ పురుగుల అమేధ్యముతో నిండి ఉన్న తప్త రక్తంలో పడవేశారు. ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మందరుని భార్యయైన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వాలయందున్న భగవంతుణ్ణి దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థియై వెళ్ళి ఉన్నాడు. ఇంట లేడు. నేను ఏకాకియై ఆయన ధ్యానంలోనే కాలము గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులక అతి అమ్మాయి, ఆవేదన పడకు. ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ అట్టి శ్రేష్ఠుని మాటలంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. పత్రిని శుభ్రపరచింది.
2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారిద్దరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులు ఆనందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞానియై తదుపరిని కాలధర్మమును చెందినది. క్షణమే శరక చక్రాంకితులు, చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రహ్లాదులతోనూ నిర్మించిన మల్లికాంబర భరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యములో నరకములో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తర్కణమే ఏమిటి తెలుపవలసినదిగా విష్ణు పారిషదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్తయైన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలియై మరికొన్నాళ్ళు దొంగయై దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవించసాగుతున్నాడు. అతనితోబాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొకణ్ణి చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్తచేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకుగాను అతడు నరకం పొందాడు. 3వవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికిగాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి అథ పూర్వజన్మలో ద్రవిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశినాడు భక్ష విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితోబాటే నరకాన్ని చేరాడు. ఈ 4 నరకయాతనలకు కారణాలివే తల్లీ అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళక నరకము తప్పుతుందో చెప్పడని కోరగా వైష్ణవులు కార్తీకమాసములో నీచేత ఆచరించబడిన పురాణశ్రవణ ఫలితాన్ని ధారపోయడము వలన నీ భర్త పురాణశ్రవణార్థుడై నీవు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారపోయడము వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నీవు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చెరి సగము ధారపోయడము వలన కిరాతవ్రతులు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ 4 నరకము నుండి విముక్తులై దివ్య విమానరూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపథానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీకమాసంలో చేసే పురాణశ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. దశోధ్యాయము సమాప్తః. 12వ అధ్యాయము ప్రారంభం. వశిష్ఠ ప్రవచనం. పునః వశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహాత్మ్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలితాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి.
మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులైన పారాయణ చేసి వాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమర్ధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికి అన్నము పెట్టడము వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగులు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమై కూడా ఒక కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చెయ్యమని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులైనా ఉండవచ్చు కాక కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాదిష్ట ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానము ఏకాదశి నాడు రాత్రి యమము ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక బ్రాహ్మణుకైనా అన్నదానము చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగశయనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సచ్చితార్థులని సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వివాదము లేదు. పండ్లు, తాంబూలము, జ్ఞానోపవీతాలను సదీక్షణంగా దానము చేసేవారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతముగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక కథ చెప్తాను విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడుండేవాడు. ఆ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తను కూడా తినకుండా దానము పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసిలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతవరకు ద్రవ్యాన్ని పొందుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తనకిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ తక్షణమే చెల్లించవలసినదిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాతా, నేను నీ బాకీ ఎగేసేవాడిని కాను. ఎందుకంటావేమో? శ్లోకం ఏ జీవితి ఋణి నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తుష్యతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతలకు సంతు రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లిబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మత్సాంతానికల్లా నీ రుణమును చెల్లిబెడతాను. అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించి
లుబ్ధుడు కనీసి నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు కోసం నెలగానే సమయం నాకు లేదు. మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థముగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తన అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మడుని జుట్టు పట్టుకొని లాగి నేలకు పాడదోసి కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కొమ్మటి హత్యానేరానికిగాను రాజు తనని దండిస్తాడనే భయముతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలగడమేగాని, గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం గదా. అదే విధముగా ఆ కొమ్మటి కూడా ఆయువుదీరి మృతి చెందాడు. యమకింకర్లు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రూరులనే మృగాలచేత, వాటి శృంగాలచేత పీడింపచేసే ఒకానొక యతనాన్నే రౌరవం అంటారు. ఆ కొమ్మటి ఆ రౌరవమనే నరక విభాగంలో వేసి శిక్షింపవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞ అమలు చేయసాగారు. భూలోకములో ఆ లుబ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనే వాడు మహాదాత, పరోపకారి అయిన పిత్రార్జితమైన అజ్ఞిత ధనరాశుల్లో ప్రజాశ్రేయస్సుకై చెరువులు, నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహోపనదులను చేయిస్తూ, యజ్ఞాగాది క్రతువులను శుద్ధిర్తులను తరతమ భేద రహితముగా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొకనాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారియైన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామ స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తప్రాప్తులతో ప్రాణమిల్లాడు. ఆర్ఘ్యపాద్యాది విధోపచారాలతోనూ నారదుని పూజించి, నారదా, దేవర్షులైన మీరిలా మా భూవర్షునికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్యప్రభూ, నేను నీ దాసుడిని. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయ పూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వుముఖము కలవాడై, ధర్మవీరా, నీకోసము నీవేమీ చేయనక్కరలేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్నా. నా ఈ మాటలని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన దాన జపతప కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్నిస్తాయి. ధర్మవీరా, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతఃస్నాతులై సాలగ్రామదానము చేసేవారు దరిద్రులుగాని, ధనికులుగాని, అతులుగాని, వానప్రస్థులుగాని, బ్రాహ్మణులుగాని, క్షత్రియులుగాని, వైశ్యులుగాని, శూద్రులు స్త్రీలేగాని, వాళ్ళైనా సరే జన్మాంతర కృత పాపాలను దహింపచేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్య విషయమును చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నీవు కార్తీక ద్వాదశినాడు సాలగ్రామదానమును చెయ్యి. నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు. ధర్మవీరుడు పైపెచ్చు, నారదమునీంద్రా, నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటివల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఈ సాలగ్రామమనే
రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా? పనికిరాదు. అలంకారానికా? నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి? రాతి ధాటుకు కీర్తి ఉండదు. ఆ దానము పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడై పోయాడు. మరి కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు, సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించిన పాపానికి సాలగ్రామ దానము చెయ్యకపోవడం వలన నరకాతుడై అనంతరము మూడుమర్లు పిల్లిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక అర్చకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మలను పెండ్లి కుమారుడు అనాది కాలంలోనే మరణించడంతో ఒకానొక కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టిచేత తన కూతురి పూర్వకర్మ ముక్త పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలని ఆమెకు సవిస్తరముగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలవస్తీ వలన మరణించిన పెండ్లికొడుకు పునరుజ్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామసౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గము చేరి పుణ్యఫలాలకు భావుతులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణి ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్పూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాలలో సాలగ్రామదానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానముచేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకాదశ–ద్వాదశోధ్యాయో సమాప్తః. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.